शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। మన ఇద్దరి మధ్యలో ఈ యొక్క ఎర్రటి ముసుగు ఎందుకని ఉంది? ఈరోజేంటి మీరు కవితలన్నీ చెప్తున్నారు? అరే లేదు లేదు, నేను నీ యొక్క అందాన్ని చూడగానే నన్ను మరిచే కవితలు మాట్లాడుతున్నా. ఇప్పటి వరకు అంతా బాగానే సాగింది కదా. మన యొక్క పేరెంట్స్ మన ఇద్దరిని అర్థం చేసుకోవడానికి టైం ఇవ్వలేదు అసలు. కానీ మనం ఈ ఫస్ట్ నైట్ ని మన యొక్క జీవితంలో మర్చిపోలేని విధంగా గడుపుదాం. మనం పాలు తాగండి. దీనికి పిల్లలంటే నచ్చరా? ఇక్కడ ఎవరూ లేరే. అందరూ ఎక్కడికి వెళ్ళారు? కంగ్రాచులేషన్స్ వదినా. మీరెవరు? నేను బాబు, కల్పేష్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ని. అలాగా? వదినా, నన్ను క్షమించండి. నేను మీ వెడ్డింగ్కి రాలేకపోయాను. నేను లక్నో నుండి నిన్న రాత్రే వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెషర్ వదినా. బాబు, నువ్వెప్పుడొచ్చావు? అరే కల్పేష్, ఎలా ఉన్నావు? నీ వెడ్డింగ్కి కంగ్రాచులేషన్స్. నన్ను క్షమించు, నీ పెళ్ళికి రాలేకపోయాను. సరే చెప్పండి, నిన్న ఫస్ట్ నైట్లో చాలా స్వీట్స్ తిన్నారా ఏంటి? అరే నువ్వు కూర్చోవారా? ఎందుకు కూర్చోను? ఇదిగో కూర్చుంటాను. చూసావా? ఇప్పుడు చెప్పు, పెళ్ళి ఎలా జరిగింది? పెళ్ళా? నేనేం చెప్పనురా నీకు? నువ్వు ఏమంటున్నావు? ఏం లేదు, వదిలే. అంత మంచిగానే వెళ్తుందిలే. మీ ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను. థ్యాంక్ యూ వదినా. మీరు కూడా తినండి.
బాబు, నువ్వు టిఫిన్ తిను, నేను కొంచెంసేపట్లో తయారయ్యి వస్తా. మీకు వేడిగా ఉండాలా చల్లగా ఉండాలా? వదినా మీరు చాలా హాట్. వేడిగా ఏమన్నా పర్లేదు. నేను వెళ్ళి తీసుకొస్తాను. అరే బాబు, నువ్వా? అరే ఆంటీ గారు, నాకు ఆశీర్వాదం చేయండి. నన్ను క్షమించండి అంటే నేను పెళ్లికి రాలేకపోయాను, అందుకే ఇప్పుడు వచ్చాను. అరే బాబు, నువ్వేంటి బయలుదేరుతున్నావు? నా ఆఫీస్కి వెళ్తున్నానమ్మా. కానీ ఈరోజు నువ్వు ఆఫీస్కి లీవ్ అని అన్నావు. ఇదిగోండి. నేను ఆఫీస్కి ముఖ్యమైన పని మీద వెళ్తున్నా. నేను వెళ్తా. పదరా బాబు. బాయ్ వదినా. థ్యాంక్ యూ. ఆ బాబుతో నువ్వు మాట్లాడకూడదు. వాడు మంచివాడు కాదు. నేను కల్పేష్తో తన అస్తమానం ఇక్కడికి రాకూడదని చెప్తాను. అలాగే అత్తయ్య. ఎందుకు కల్పేష్ వైఫ్ అప్పుడప్పుడు నన్ను చూస్తానే ఉంటుంది? కల్పేష్ కంటే నేను చూడటానికి బాగానే ఉన్నాను, అందుకేనేమో. నేను నీకు చెప్పాను కదా, నా దగ్గరికి రావద్దని. అరే, నేను నీళ్ళు తెచ్చుకోవడం మర్చిపోయాను. అరే, ఏంటి వీళ్ళు తలుపు కూడా వేసుకోలేదు? నేను క్లోజ్ చేస్తానులే. ఒక్క నిమిషం బాబు. అమ్మా. కోడలు నువ్వు ఇష్టం లేదంటోందా? అమ్మా, నేను ఇంకేదో ఫీల్ అవుతున్నా. ఏంటి? తనకి దెయ్యం పట్టిందనుకుంటున్నాను నేను. ఎందుకంటే తన మైండ్ బాగా డిస్టర్బ్ అయి ఉంది. ఎందుకంటే పొద్దున్నే తన ఆ విధంగా నడుచుకోవాలి, కానీ తను నార్మల్గానే ఉంది పొద్దున్నే. కానీ ఏది జరగనట్టుంది. తను దేవుడికే తెలియాలి తనకేమవుతుంది ఏంటో. నన్ను తన దగ్గరికి కూడా రానివ్వట్లా. నన్ను కత్తి పెట్టుకుని బెదిరిస్తుంది. ఏంటి, కత్తినా? అయితే నువ్వు ఫస్ట్ నైట్ దగ్గర నుంచి కిందనే పడుకుంటున్నావా? అవునమ్మా.
సరే ఓకే, నువ్వు ఆఫీస్ బయలుదేరు. నేను కొంచెం ఆలోచిస్తాను. సరేమ్మా. నేను ఈ విషయం గురించి ప్రొఫెసర్తోనే ముందు మాట్లాడాలి. వదినా, వదినా, మీరు ఎక్కడున్నారు? యాక్చువల్లీ మిస్టర్ సంజన్, 15 సంవత్సరాలకి ముందు మా రిలేటివ్కి పల్లవికి గొడవైంది. పల్లవి దాంట్లో చాలా హర్ట్ అయింది. అందుకే పల్లవికి మొహాలంటే అసహ్యం. కానీ ఇంకా పల్లవి అలాగే ఉందని నేను ఎదురు చూడలేదు. ఇంకెన్నాళ్ళని తను ఇలాగే ఉంటుంది. ఇందుకు ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ ఉండే ఉంటుంది. మీరేం బాధపడకండి. నేను ఇప్పుడే ఒక మంచి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తాను. నాకు తెలిసిన ఒక ఆయన ఉండు. నేను ఇంటికొచ్చి పల్లవితో మాట్లాడతాను. సరే. హా, ఏ సమస్య లేదు వదినా, మీరు నాతో రండి. అక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి. నమస్కారం ఆంటీ. ఏమైంది, మీకు బానే ఉంది కదా? నేను బాగానే ఉన్నాను. నా ఆరోగ్యానికి ఏంటి? నువ్వెందుకు ఇంత పొద్దునే వచ్చావు? నేను ఎప్పుడులాగానే ఇక్కడికి వచ్చాను. రోజు వస్తున్నాను కదా. సర్లే, ఇప్పుడు నువ్వు వెళ్ళు. ఏమైంది ఆంటీ? ఏదైనా సమస్య? అలాగే అనుకో. బాయ్ వదినా. ఇదిగో, నువ్వు కిచెన్కి వెళ్ళు. అరే ఏంటిది? అరే ఇదొక సమస్య కాదని అర్థం చేసుకో. ఇదొక జస్ట్ మెంటల్ ఇల్నెస్. ఇది మనం సరిచేయొచ్చు. ఇది ఎలా మొదలైందన్న గొడవ మీకెందుకు? అరే దీన్ని ఎలా సాల్వ్ చేయాలో మేము ఆలోచిస్తాం. ఈ సమస్యకి ఎలాగో అలా సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. అరే ఇలాంటి అమాయకుడి దగ్గర ఎలా నువ్వు కత్తి చూపించావు? అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఏమనుకుంటున్నావు నువ్వు? అమ్మా, నీకుంటే ప్రాబ్లం గురించి తనకెలా తెలుసు? ఇంకా మీ అత్తగారికి కూడా నీ గురించి ఆవిడికెలా తెలుసు? కానీ నాన్న, నన్ను ఎవరు ఇక్కడ ఫోర్స్ చేయలేరు. నిన్ను ఎవరు ఫోర్స్ చేశారు అసలు? ఆగండి బాబు, ఆగండి. నేను డాక్టర్ కరణ్ దగ్గర మాట్లాడినాను. అతను ఇప్పుడు ఢిల్లీకి ఒక పని మీద వెళ్ళున్నాడు. ఈరోజు రాత్రికి తిరిగి వచ్చేస్తానన్నాడు. ఇక్కడ చూడమ్మా, నీ ట్రీట్మెంట్ని ఖచ్చితంగా మనం మళ్ళా స్టార్ట్ చేయాలి. నువ్వు నాతో వస్తున్నావు, అర్థమైందా? కానీ నానా, డాక్టర్ యొక్క ఫీజు ఇదంతా. బాబు, అదంతా నేను చూసుకుంటా, మీరు బాధపడకండి. ఇంకా ఇక్కడ జరిగిన అన్నిటికీ నేను మీ దగ్గర క్షమాపణ అడుగుతున్నాను. అదేం పర్వాలేదు ప్రొఫెసర్ గారు. నాకు నా కోడలు ఆరోగ్యం నయమైతే చాలు. ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ రాకూడదు. అదే మాకు కావాల్సింది. హలో డాక్టర్, లోపలికి రండి, లోపలికి రండి. అత్తయ్య, కల్పేష్. హలో డాక్టర్. హాయ్. డాక్టర్ సార్, నమస్తే. ఈవిడ మా అత్తగారు, ఇతను నా భర్త కల్పేష్. మీరందరూ కూర్చోండి, నేను వస్తాను. హా, సరే కూర్చోండి. ఇంకా ఈ ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అయింది? తనకు ఒక ప్రాబ్లం ఉందని మాకు నిన్నే తెలిసింది. అది కూడా వాళ్ళ నాన్న చెప్పాక.
కానీ తను బెదిరిస్తాం మాత్రం ఫస్ట్ నైట్ నుండి చేసింది. డాక్టర్, మీరు ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఈ రోజే స్టార్ట్ చేద్దాం. కానీ ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి చెయ్యాలో మీరే చెప్పాలి. ఎందుకంటే కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. చోటా? అయితే మీరు తన యొక్క బెడ్రూమ్కి తీసుకెళ్ళు. ఆ చోటంతా బాగా సౌండ్ ప్రూఫ్తో ఉంది. సరే, నాతో రండి. సరే. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నా. సరే. ఫైనలీ మీరు మళ్ళీ నన్ను పిలిచారు. నేనేం చేయను. అది ఏదైనా సరే, ఏ డాక్టర్ వల్ల నయం చేయలేంది. మీకొకటి తెలుసా? మీరు తప్ప నన్ను ఎవరు ముట్టుకోవడానికి ట్రై చేసినా నాకు అస్సలు నచ్చనే నచ్చదు. నాకు ఆ టైంలో వాళ్ళని చంపాలనిపిస్తోంది. అలాగా? అందుకే అందరినీ కత్తితో భయపిస్తున్నావా? కాసేపు వాళ్ళే బయటనే ఉండనివ్వు. నిన్ను చూసి ఎన్ని రోజులవుతుంది? నువ్వు నాతో మాత్రం మాట్లాడతావా, లేక నేను నీకోసం ఎంత పెద్ద రిస్క్ తీసుకుని వచ్చున్నాను. ఇలా ఊరికే వదిలిపెట్టడానిక? రిస్క్? అరే, మీరు వచ్చారా? బ్యాగ్ ఇలా ఇవ్వండి. మీరు వెళ్ళి కూర్చోండి, నేను టీ తీసుకొస్తాను, సరేనా? ఒక్క ట్రీట్మెంట్లోనే తినిలో ఇంత మార్పు కనబడుతుంది. ఐ హోప్ త్వరలోనే తినికి నయం అవుద్ది అనుకుంటున్నా. కల్పేష్, 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 పైకి లేయండి. అరే, పైకి లేవండి. నేను ఎంతసేపటి నుంచి లేపుతున్నాను? నువ్వు బాగా నిద్రపోయావు. నేను చాలాసేపటి నుంచి నేను లేపుతూనే ఉన్నాను. ఇలా చెడు, నువ్వు ఇక మీదటి నుంచి నేల మీద పడుకోవాల్సిన అవసరం ఉండదు. నువ్వు నాతోనే బెడ్ మీద పడుకోవచ్చు. నన్ను క్షమించండి. నాకు తెలుసు ఏవైనా నేను తప్పే చేశానని. ప్లీజ్ నన్ను క్షమించు, ప్లీజ్. రా, మనిద్దరం ఒక్కటిగా పడుకుందా, ఏమంటావు? ఇలా చెడు, నేను నీకోసం తాగడానికి తీసుకొచ్చాను. తాగు. తాగంటున్నానా? తాగు. ఇలేవా, ఇప్పుడు నాతో రా.
రా, రమ్మంటున్నానా? నువ్వు తాగిన తర్వాత రేపు నీకేమవుతుందన్నది నీకేమీ తెలీదు. నా ప్రియమైన హస్బెండ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాకు తెలుసు నేను నిన్ను బాగా డిస్టర్బ్ చేసినందువల్ల మనిద్దరం చాలా రోజులు క్లోజ్గా ఉండలేదని. కానీ నేను ఒప్పుకుంటానా? మీరు చూడడానికి తినుగా ఉన్నారు, కానీ మీరు పెద్ద మనిషి అయిపోయారు. మీరు ఫ్రెష్ అయ్యకండి, నేను మీకోసం టీ తీసుకొస్తాను. నిన్న రాత్రి నన్ను పల్లవి వచ్చి తన బెడ్ మీద అయితే పడుకోమంది. తను చేతిలోంచి నాకు పాలిచ్చింది. నేను ఆ పాలని తాగాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు అసలు ఏం గుర్తులేదు. ఏం జరుగుంటుంది? నేను నీకోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ ఇంట్లో అసలు ఎవరు లేరు. అరే దేవుడా, ఇక్కడ ఏం జరుగుతోంది? ఇది ఈ అమ్మాయికి ట్రీట్మెంటా ఇంకేదేనా? ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. నేను నీతో ఒకటి అడగాలి. చెప్పండమ్మా, ఏం విషయం? నీ వైఫ్కి ఇంకెన్నాళ్ళ ట్రీట్మెంట్ జరుగుతుంది? అమ్మా, ఇలాంటి విషయాలకి బాగా టైమే తీసుకుంటుంది. అలాగే పల్లవి కూడా బాగా చేంజ్ అయింది ముందు దానికంటే. నేను ఇక కింద పడుకోవాలని అవసరం లేదు. కానీ బాబు, వాళ్ళిద్దరూ ఒకే రూమ్ లో తలుపేసుకొని చాలాసేపటి నుంచి ఉన్నారు. నాకు ఇది ఎలాంటి ట్రీట్మెంట్ అని అస్సలు అర్థం కావడం లేదు. మా కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఆ డాక్టరు అలాగే పేషెంట్ తన రూమ్ లోనే ఉండాలి కదా. మీరు అనవసరంగా బాధపడకండి. మీరిక్కడే కూర్చోండి, నేను పోయి ఫ్రెష్ అయ్యి వస్తా. ఇది నేను నీతో ఎలా చెప్తాను బాబు? నేను ఈ రోజు వాళ్ళిద్దరిని ఎలాంటి పరిస్థితుల్లో చూశానని నువ్వు నమ్ముతావో లేదో, కానీ ఇక్కడేదో తప్పు జరుగుతోంది. అరే అత్తయ్య, ట్రీట్మెంట్ ఇచ్చినందువల్ల మైండ్లో నుంచి నెగిటివిటీ బయటకు వస్తుంది. అందుకనే వామిట్ చేసుకున్నాను. అది కాదమ్మా, ఈ వామిట్ రావడం అనేది మంచి విషయమే. నీకు తెలుసా, నువ్వు తల్లివి కాబోతున్నావు. అమ్మనా? నేను ప్రెగ్నెంట్గా ఉన్నానా? అవునమ్మా, నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు.
నువ్వు నీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో, సరేనా? ఓకే అత్తయ్య. ఉమ్. హలో. కరణ్, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. అరే దీంట్లో భయపడడానికి ఏముంది? నీకిప్పుడు పెళ్ళయింది, ఇంకా నువ్వు హస్బెండ్తో పనుకుంటున్నావు. హ, ఇంకా నీకు తెలుసు కదా. కరణ్, కానీ నాకు ఈ బిడ్డ వద్దు. అయితే నువ్వు బాధపడకు, ఈ సంగతిని నేను డీల్ చేస్తా. సరే విను, మనం రేపు కలుద్దాం. సీ యు టుమారో. కరణ్, కరణ్ని నేను బలవంతంగా లవ్ చేశాను, కానీ ఈ బిడ్డ వద్దు. నాకు ఈ బిడ్డే వద్దు. ఒకవేళ కల్పేష్కి డౌట్ వస్తే దీని నుంచి డిఎన్ఏ టెస్ట్ వరకు వెళ్ళిపోతుంది. ఇందులో నుంచి నేను ఎలాగైనా తప్పించుకోవాలి. లేక అత్తయ్య, మీ టీ. అత్తయ్య, నేను మా పుట్టింటికి వెళ్ళొస్తాను, సరేనా? సరే సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. నాన్నగారిని అడిగానని చెప్పు. అలాగే అత్తయ్య. చెప్పండి ఆంటీ, మీరు బాగున్నారా? నేను బాగానే ఉన్నాను బాబు. ఏంటి బాబు ఈ మధ్య ఇంటికి రావడం లేదు? ఈ యాంటీ మీద కోపంతో ఉన్నావా? లేదు ఆంటీ, అదంతా ఏమీ లేదు. అంటే చెల్లి ఇంటికి రావట్లేదు, అందుకే నేను ఎప్పుడు నిన్ను నా కొడుకులాగే అనుకుంటున్నాను. ఆ రోజు నాకు మూడు బాగోలేదు. సరేగాని బాబు, ఇప్పుడు నువ్వు ఇంటికి రాగలవా? ఇంటికా? సరే ఆంటీ, నేను ఇంటికి వస్తాను. నేను ఇక్కడ పక్కనే ఉన్నాను. అలాగే బాబు, త్వరగా రా. నేను నిన్ను ఎదురు చూస్తూ ఉంటాను. నేనెందుకు ఈ పల్లవిని అస్సలు నమ్మలేకపోతున్నానో తెలియడం లేదు. బాబు నాకు సాయం చేయగలడు, నిజం కనిపెట్టేందుకు. అమ్మా, ఆరోగ్యం చూసుకో. ఇంకా ఇంట్లో ఉండే అన్ని పని నువ్వే చేయాలని లేదు. ఇంటికెళ్ళి నాకు కాల్ చేయి, సరేనా? సరే నాన్న, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. సరే. నేను బయలుదేరుతున్నాను. ఇదిగో బాబు, ఈ విషయం అస్సలు ఎవరికీ తెలియకూడదు. ముఖ్యంగా కల్పేష్కి అస్సలు తెలియకూడదు. ఈ పని సాధ్యమైనంత త్వరలో ముగించాలి, సరేనా? ఓకే ఆంటీ. అరే బాబు, నువ్వా? అరే కల్పేష్, రా. నేను ఇటు పక్క నుంచి వచ్చేటప్పుడు నిన్ను చూసి అలాగే కలిసి వెళ్దామని వచ్చాను, అంతే, ఇంకేం లేదు. నిన్ను కూడా చూశాను. మా బాబు ఎందుకు ఇక్కడికి వచ్చాడు? బాబు ఇక్కడ్నా? తను నేను ఇక్కడ చూడనే లేదే. మా నేను పల్లవి యొక్క రూమ్ నుండి వాడు బయటకు వస్తాను చూశాను కదా. నేను నీతో ముందే చెప్పాను కదా. ఆశ్చర్యంగా ఉంది, తను మళ్ళీ వచ్చాడా? పల్లవి ఎక్కడా? తను తన రూమ్ లో రెస్ట్ తీసుకుంటోంది. నేనే రెస్ట్ తీసుకోమని చెప్పాను. ఎందుకు? అంతా ఓకేనేగా అమ్మా? ఏం లేదు బాబు. అంటే? బాబు, నేనేం చెప్తున్నానంటే తను ప్రెగ్నెంట్ గా ఉంది. ఏంటి? ఏంటి నీకేమీ తెలియనట్టు షాక్ అవుతున్నావు? లేదమ్మా, అది నేనొచ్చి. మాటలు ఆపేసి ముందు వెళ్ళి నీ భార్యని చూడు. టైంకి మర్చిపోకుండా కోడల్ని డాక్టర్ దగ్గరికి చెకప్కి తీసుకెళ్ళాలి.
బాబు ఎక్కడున్నాను? అక్కడే ఉండు నువ్వు, నేను వస్తా. అరే మీ ఇద్దరి మధ్యన అంతా ఓకేనే కదా, మరెందుకు బాధపడుతున్నావు? అది పల్లవి ప్రెగ్నెంట్ అయింది. ఏమంటున్నావు నువ్వు? మరి తనకి స్వీట్స్ ఇవ్వచ్చు కదా, ఇది చాలా మంచి విషయమే కదా, దీంట్లో బాధపడటానికి అసలు ఏముంది చెప్పు. అదేరా సమస్య. ఏమైంది? అరే నేను పల్లవితో పడుకున్నాను తప్ప నేను తన మీద ఎలాంటి ఫీలింగ్స్తోనూ ఏది చేయలేదురా. తను రోజు గ్లాస్తో నాకు పాలిస్తుంది. ఆ పాలు తాగగానే నాకు ఎలాంటి ఫీలింగ్స్ రావసలా. పొద్దునెప్పుడు లెగుస్తానో తను నా దగ్గరకు వచ్చి చాలా వేడిగా మాట్లాడుతుంది. నేను చూస్తాను బక్కగా ఉన్నా అంటుంది, నువ్వు చూస్తాను పెద్దగా ఉన్నావు అంటుంది. ఇవన్నీ వింటున్నప్పుడు ఏదో వేడి నూనె నా చెవులో తీసుకొచ్చి పోసినంత పని అవుతుంది. బాబు నీ దగ్గర నేను ఒకటి అడగచ్చా? నిజం చెప్తావుగా? అరే నువ్వేమంటున్నావు? ఏ రోజైనా నీకు అబద్ధం చెప్పానా? నన్ను చూస్తానికి ఎలా తెలుస్తుంది? ఎవరిని? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను నీకు బాగానే తెలుసు. నాకు క్లియర్గా చెప్పు, ఎందుకు చుట్టుముట్టి మాట్లాడతావు? నమ్మక ద్రోహి! రేయ్, నాతో నా అబద్ధం చెప్తావా నువ్వు? చెప్పు. అరే ఏమైంది నీకు? ఎందుకు నన్ను కొడుతున్నావు? చేయి తీరా నువ్వు. నేను నిన్ను నా ఒక అన్నయ్యగాను చూశాను కదరా, కానీ నువ్వు నా దగ్గరే నమ్మక ద్రోహం చేస్తావారా? నిన్నేరా, నిన్నంతా రేయ్. జరగరా, నువ్వు తప్పైన మనిషిని కొడుతున్నావు. నువ్వు నన్నే సందేహిస్తున్నావా? నన్నే సందేహిస్తున్నావా? ఓరా రే, నమ్మక ద్రోహి మీ ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళిద్దరినీ పట్టుకోవాలని చెప్పే ఆంటీ నన్ను పిలిచింది అసలు ఇల్లు చుట్టూ కెమెరా పెట్టడానికి. ఇంకా 24 గంటల్లో నిజమేంటో నీకే తెలుస్తుంది. అమ్మ చెప్పారు నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు అని. అరే ఇది మీకోసం ట్రెడిషన్ సర్ప్రైజ్, కానీ ఇది మీకు నచ్చిందా? గుడ్. గుడ్? ఒట్టి గుడ్డేనా? ఇప్పుడు మీరు నాన్న కాబోతున్నారు. ఈ గుడ్ న్యూస్ విన్న వెంటనే మీరు షాక్ అవుతారని అనుకున్నాను. నేను నాన్న అవుతున్నా, కానీ నేను నీకు పాలు తాగి పడుకున్న ఒక చిన్న పిల్లోనే కదా అసలు. నువ్వు నాకు ఎలాంటి ఫీలింగ్స్ని ఇవ్వలేదు. ప్రూఫ్ ఉందా? అన్ని తప్పులు నేనే చేశారని అంటున్నారే, మీరు తప్పే చేయలేదా? ఏంటండి మీరు? నాకు నిజం చెప్పు పల్లవి, ఈ బిడ్డ నా బిడ్డ? కల్పేష్, నీకేమైంది? మీరే కదా నా హస్బెండ్. ఈ బిడ్డ మీది కాకపోతే ఇంకెవరిదై ఉంటుంది? ఎలా ఈ ప్రశ్న అడుగుతున్నారు మీరు? అరే అరే అరే, నువ్వు బాగా సీరియస్ అయ్యావా? అరే నేను కేవలం జోక్ మాత్రమే చేశా. ఇప్పుడు నువ్వు నాకు ఒక ట్రెడిషన్ సర్ప్రైజ్ ఇచ్చావు, అలాంటప్పుడు నేను నీకు మోడర్న్ సర్ప్రైజ్ ఇవ్వాలి కదా, అందుకే చేశాను. ఎలా ఉంది? మీరు మళ్ళీ ఇలాంటి జోకులు వేశారనుకోండి, మళ్ళీ మీరు కిందే పడుకోవాల్సి ఉంటుంది. సరే, అమ్మ చేసింది ఇది కరెక్టే. ఇప్పుడు అన్ని డౌట్లు కన్నీ పూర్తవుతుంది. నేను పాలు తాగిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటా. ఏంటమ్మా నువ్వు ఎక్కడున్నావు? అత్తయ్య చెప్పండి. నేను గుడికి వెళ్తున్నాను, నువ్వు డోర్ లాక్ చేసుకో, సరేనా? అలాగే.
కరణ్, నాకు ఈ బిడ్డ సమస్య అవుతుందేమని భయం వేస్తుంది. డోంట్ వరీ, ఏ ప్రాబ్లం రాదు. ఇక్కడ చూడు, ఇంట్లో ఎవరు లేరు, ఎంజాయ్ చేద్దాం. అది అత్తయ్య గుడికి వెళ్ళొచ్చుంటారేమో అనుకుంటా. నేను వెళ్ళి చూసొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తాను. అరే, ఈ రోజేంటి మీరు ఇంత త్వరగా వచ్చేసారు? అవును, నేను త్వరగానే వచ్చేసా. అది ఉన్నాయి గాని ఇవాళ నీకు ఎలాంటి కౌన్సిలింగ్ లేదా? కౌన్సిలింగ్? కౌన్సిలింగ్ అయిపోయింది. అదేంటంటే డాక్టర్ లోపలే ఉన్నారు. అలాగా? ఇది నీకేమైనా గుర్తొస్తుందా? నన్ను బెదిరించావు, తెలుసు. నాకు అన్నీ ఇప్పుడే తెలుసుకోవాలి. ఏంటి డాక్టర్, నేను కరెక్ట్గా చెప్తున్నాగా? అరే పల్లవి, మీరు మీరు సరిగానే చెప్పారు. నేనే మీతో చెప్పాలనుకున్నాను. పల్లవి, ఇక డాక్టర్ని ఎవరు చూసుకుంటారు అసలు? మీరు కౌన్సిలింగ్ స్టాప్ చేసుకోవచ్చు. అలాగా? నిన్ను ఎర్ర కుక్క ట్రీట్మెంట్ అనే పేరులో నా ఇంటికి వచ్చి నా వైఫ్ తోనే జాలీగా ఉంటావారా? నిన్న అలా ఎలా వదిలేస్తాను రా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చోన్నయ్యా, నేను పిచ్చోన్నయ్యానే. మిమ్మల్ని వదిలి వెళ్ళలేను, నన్ను క్షమించండి. నీకు మొగోళ్ళంటే నేను నచ్చరు కదా, అది నిజమేగా? కరణ్, కరణ్, నేను మిమ్మల్ని నిజంగానే లవ్ చేశాను. నువ్వు కరణ్నే ప్రేమించావా? అయితే నువ్వే దాని బిడ్డవా? మరి వాడెవడు నాకు? నమ్మక ద్రోహమా? నన్ను మోసం చేస్తా? బాబు, నువ్వు ఎంత పని చేసావు? నువ్వు నీ భార్యని చంపావా? తన కడుపులో నీ బిడ్డ పెరుగుతోంది. అది నా యొక్క బిడ్డ అయి ఉంటే నేనెందుకు చంపుతాను దాన్ని? హలో, అంబులెన్స్.